ఏమిటి తాత, ఈ టైం దాకా పడుకోకుండా ఇక్కడేం చేస్తా ఉన్నావు? ఏమి లేదు బాబు, సైకో రెడ్డి ఇటువైపు వస్తున్నాడట. దొరికితే కడిగేద్దామని ఈడ కాసుకుని కూకున్నా. వామ్మో, సరే తాత, నీ కళ్ళు ఎలా పోయాయి? ఆ సైకో రెడ్డి ఏం చేశాడు? ఆ సైకో దొరికితే ఏం చేస్తావు తాత? యో, ఆ ఏదో తండ్రి లేని వాడినని ఏడిస్తే గెలిపించాం. గెలిచాక సైకోరెడ్డి చేసే అన్యాయాలు చూడలేక 2 కళ్ళు దొబ్బాయి. ఇంకోసారి గనక ఈ సైకోని నమ్మారనుకో, మడుసులకు మడుసులే పోతారు. ఏదో ఒక టైంలో ఇటు వస్తాడు కదా, వస్తే చొక్కా పట్టుకుని నిలదీద్దామని కూసున్నా. ఒకవేళ ఆ సైకోగాడు దొరికితే ఏం చేద్దామని తాత? కర్ర ఇదిగో, నా కాడున్న కర్రతో గట్టిగా మందలిద్దామని పక్కన పెట్టినా. దొరికితే దెబ్బకు దెయ్యం వదిలేస్తా. ఈ సైకోరెడ్డి పోతే ఆంధ్రకి పట్టిన శని వదులుతాది. వామ్మో, కర్ర అంటా ఉన్నాడు, కడిగేస్తాను అంటా ఉన్నాడు. మాట్లాడేది నేనే అని తెలిస్తే ఆ కర్ర నేరుగా నా నెత్తికి వేసేలాగా ఉన్నాడే. ముందు ఇక్కడి నుండి జంప్ అవ్వాలి.